ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అల్లం గారెలు అంటే ప్రసాదం గారెలు ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దేవుడికి నైవేద్యంగా కూడా ఈ అల్లం గారెలను పెడతాము. ముందుగా ఒక గ్లాసు మినపప్పును తీసుకోవాలి. ఈ గ్లాసు మినపప్పుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇది 3-4 గంటల సేపు నానిన తర్వాత అండి చూడండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న మినపప్పును వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది పోసుకోకూడదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకొని హీట్ చేయాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మినపప్పు మిశ్రమంలోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకోవాలి. ఈ గారెలను మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా అన్ని గారెలను వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. చూసారా, మన గారెలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన ప్రసాదం గారెలు, అల్లం గారెలను ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. దేవునికి ప్రసాదంగా కూడా మనం పెట్టుకోవచ్చు ఈ అల్లం గారెల్ని. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.